లోక్సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది ఇండియా కూటమి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ప్రస్తుతం ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? సో ప్రెసెంట్ ఇందాకటి వరకు చూసాం మనం లోక్సభలో మెయిన్గా మణిపూర్ అంశం మీదే విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ చర్చ నడిచిన ఇష్యూ మనం చూసాము. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు మనం లోక్సభ కానీ రాజ్యసభ కానీ చూస్తే ఈరోజు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఇండియా అనేటువంటి ఒక కూటమి ఏదైతే తయారు చేశారో దాన్ని ఈరోజు పార్లమెంటు వేదికగా దేశానికి చూపెట్టేటువంటి ఒక స్ట్రాటజీతో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఏదైతే అటు మణిపూర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, మిగిలిన దేశంలో వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల ఆధారంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రజెంట్ చేశారు. తెలుసు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలకు కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్ ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది. 330 సభ్యులకు సంబంధించినటువంటి మద్దతు ఉంది. ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం లేదు. కానీ దీన్ని వేదికగా చేసుకుని పార్లమెంటు వేదికగా ఒక పెద్ద ఇష్యూను, ముఖ్యంగా మణిపూర్ లాంటి ఇష్యూను కాంగ్రెస్ పార్టీ డిస్కస్ చేయాలనుకుంటుంది. ఆ ఇష్యూ ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. అందుకోసమే దాని అనుకూల దాదాపు 140 మంది సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే లెడ్ చేస్తుందో ఇండియా అనేటువంటి కూటమి, ఆ కూటమికి ఉన్నారు. వాళ్ళ ద్వారా కొంతవరకు పార్లమెంటు జరిగేటువంటి సమావేశాలను స్టాల్ చేయడం, పార్లమెంట్లో ఒక ప్రతిపక్షానికి సంబంధించిన గొంతును వినిపించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. దాని ఆధారంగానే ఈ మొత్తం స్ట్రాటజీతో వర్కౌట్ అవుతుంది. నిన్న ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, లేకుంటే రాజ్యసభలో సస్పెన్షన్, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా దీన్ని స్ట్రాటజీగానే తీసుకుంటుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి మనం అవిశ్వాస ప్రస్తావనకు సంబంధించినటువంటి చర్చను కావచ్చు, ఈరోజు బీజేపీ స్ట్రాటజీ చూస్తే డెఫినెట్గా బీజేపీ కూడా దీన్ని ఒక స్ట్రాటజిక్ మూవ్గా తీసుకుంటుంది. బీజేపీ దీని మీద చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటిది కేవలం హడావుడి, ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస నోటీస్ అయితే దాంట్లో దమ్ము లేదు. కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తప్పుదోవ పట్టించడంలో, లేకుంటే వేరే మార్గంలో తీసుకెళ్లడంలో భాగంగానే ఇదంతా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి స్ట్రాటజీతో ఇక్కడ ఎన్డీఏ కూటమి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా ఒక నోటీస్ ఇచ్చింది. ముఖ్యంగా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి దూరంగా ఉన్నాము అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడము. తెలంగాణ పాలిటిక్స్లో బీఆర్ఎస్కు సంబంధించి ఒక క్రెడిబిలిటీ క్రైసిస్ ఏది ఉందో, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక చర్చ జరుగుతుందో దాని నేపథ్యంలో కూడా ముఖ్యంగా మేము బీజేపీని కాంగ్రెస్ కంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి స్ట్రాటజీని బీఆర్ఎస్ పార్లమెంట్ వేదికగా చూపెట్టబోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చూడాలి మనం. ఈరోజు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్, ఆ నోటీస్లో అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా మద్దతు ఇస్తూ దానిలో సంతకం పెట్టడం జరిగింది. బట్ ఓవరాల్గా ఈరోజు పార్లమెంట్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మొత్తం దాంట్లో మళ్ళీ 12 గంటల సమయంలో లోక్సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ లోక్సభ ప్రారంభమైన తర్వాత ఎటువంటి స్ట్రాటజీ ఉండబోతుంది? స్పీకర్ అలో చేస్తారా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి? అలో చేస్తే ఎవరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు జరగబోయేటువంటి అతిపెద్ద డిబేట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ దీన్ని అలో చేస్తే. ఎందుకంటే 2024 కంటే ముందు చివరి అవిశ్వాస తీర్మానంగా మనం దీన్ని చూడొచ్చు. ఆ తర్వాత లోక్సభలో మొత్తం ఇష్యూస్ని డిబేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి ఇటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి పార్లమెంట్లో డిబేట్ చేయాలి అనేటువంటి స్ట్రాటజీతో వర్కౌట్ అవుతుంది. పార్లమెంట్లో కాంగ్రెస్ బలం చాలా తక్కువ. ఇటీవల ఒక కూటమిని ఏర్పాటు చేసింది. డెఫినెట్గా కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మేము బీజేపీని ఢీకొట్టగలం అనేటువంటిది. దాంట్లో కొంతవరకు సక్సీడ్ అయ్యారు. వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని తీసుకురావడం ద్వారా 140 మంది మద్దతు మాకుంది, వివిధ పార్టీలు మాతో ఉన్నటువంటి స్ట్రాటజీని ప్లే చేస్తూ మణిపూర్ ఇష్యూ కేంద్రంగా, ముఖ్యంగా మణిపూర్లో జరిగింది దేశవ్యాప్తంగా తెలియాలి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ తప్పిదమంతా వాళ్ళకు పూయాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఓవరాల్గా చూసుకుంటే. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేయబోతుంది పార్లమెంట్లో అనేటువంటి చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అయి ఉన్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి మీడియాలో మణిపూర్ ఇష్యూను అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా బీజేపీని విమర్శించేటువంటి పని చేస్తుంది. ఇప్పుడు పార్లమెంటు వేదికగానే పూర్తిగా దీన్ని ఎదుర్కోవాలి అనేటువంటి స్ట్రాటజీ కనిపిస్తుంది. ముఖ్యంగా అమిత్ షా కొంత హోంవర్క్ చేశారు, చాలా పార్టీస్తో మాట్లాడారు, కొందరికి లేఖలు రాశారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్రిపేర్డ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఈస్టర్న్ పాలసీ చూసుకుంటే, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక పాలసీ చూసుకుంటే, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి గతంలో ఉన్నటువంటిది కూడా ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటిని ఈ పార్లమెంటు వేదికగా బీజేపీ చర్చించేటువంటి అవకాశం ఉంది. ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఇండియా కూటమి అనేటువంటిది ఏతుందో అది ఇండియా కూటమి అనేటువంటి దాన్ని భారతదేశ పేరు తీసుకురావడం ద్వారా కొంత ఎన్డీఏను డిఫెన్స్లో పడేయాలి అనేటువంటి కాంగ్రెస్ చేసిన స్ట్రాటజీని కూడా ఇండియా వర్సెస్ భారత్ చేయాలి అనేటువంటిది బీజేపీ
బీజేపీ సిద్ధమైంది. పెద్ద డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు ఇది ఒక పెద్ద ఇష్యూగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎస్ మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఒక పాయింట్ మనకి క్లియర్ కౌంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఏ పార్టీ ఎంత ఉంది, ఎన్డీఏ ఎంత ఉంది, ఇండియా ఎంత ఉంది అనేది. సో ఈ అవిశ్వాస తీర్మానంతో ఏం సాధించాలనుకుంటున్నాయి? బట్ బేసిక్ అదే గవర్నమెంట్ పడిపోయేటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. 330 నంబర్స్ అనేటువంటివి బీజేపీతో ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ కొయిలిషన్ కూడా ఉంది బీజేపీకి. ఎన్డీఏ లాంటి కూటమిని మళ్ళీ బీజేపీ రివైవ్ చేసింది. కేవలం మేము సింగిల్ కాదు, చాలా పక్షాలు మాతో ఉన్నాయనేటువంటిది చూపెట్టే ప్రయత్నం. ముఖ్యంగా ఇండియా అనేటువంటి ఒక కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ లెడ్ చేస్తుందో దానికి కౌంటర్గా ఎన్డీఏని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసింది బీజేపీ. అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా ఈ పార్లమెంటు సమావేశాల కంటే కొద్ది రోజుల ముందే జరిగింది. అంటే దీనికి ఒక హోంవర్క్ అటు బీజేపీ నుంచి కూడా జరిగింది, ఒక ప్రిపరేషన్ జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటివి, తర్వాత వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు న్యూట్రల్గా ఉన్నాయి. చాలా కాలం నుంచి వాళ్ళు ఇదే పాలసీతో రన్ అవుతున్నారు. దాన్ని కూడా ఈరోజు మనం పార్లమెంట్ వేదికగా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇక్కడ మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఆ పార్టీ సపరేట్గా ప్రవేశపెట్టడాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్కు బీజేపీకి మేము ఈక్వల్గా దూరంగా ఉన్నాము అనేటువంటి చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. బట్ ఓవరాల్గా పెద్ద ప్లాన్ అనేటువంటిది బిగ్ గేమ్ మనం చూసుకుంటే బీజేపీ ఎటువంటి స్ట్రాటజీని వ్యవహరిస్తుంది. డెఫినెట్గా ఈ మొత్తం అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ ఉందో వాటిని స్పీకర్ యాక్సెప్ట్ చేస్తారా, దాని మీద చర్చ జరుగుతుందా, చర్చ జరిగినప్పుడు ఎవరెవరు మాట్లాడతారు, ఎట్ ద సేమ్ టైం ప్రధాని దాని మీద ఆన్సర్ ఇస్తారా, అమిత్ షా ఎటువంటి ఆన్సర్ ఇస్తారు, నిజంగా మణిపూర్కి సంబంధించినటువంటి దాని మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు చేసినటువంటి గూగుల్గా మనం చూడాల్సి ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ సక్సెడ్ అయిందా అనేటువంటిది కూడా చూడాలి. కానీ డెఫినెట్గా బీజేపీ కూడా దీనికి ప్రిపేర్డ్గా ఉంది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ని ఈ పార్లమెంట్ వేదికగా ఎండగట్టడం ద్వారా, అదేవిధంగా మణిపూర్ లాంటి ఇష్యూ కావచ్చు, లేకుంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలసీని కావచ్చు, మనం బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా గతంలో ఫెయిల్ అయిందని చెప్పడం ద్వారా మేము మీకంటే బెటర్ గవర్నమెంట్ అందించాము అనేటువంటి ఒక చర్చకు ఈ పార్లమెంట్ను వేదికగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వాన్ని కూల్చేందుకు, లేకుంటే ప్రభుత్వం పడిపోతుందో అటువంటి ఎక్కడ పరిస్థితి లేవు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమిలు అనేటువంటివి ప్రజల ముందుకు తమ వాయిస్ను వినిపించుకునేడానికి దీన్ని ఒక వేదికగా మార్చుకున్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు తీసుకొచ్చినటువంటి ఇదే నోటీస్ ద్వారా, ఇదే అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేటువంటి మెసేజ్ కూడా బీజేపీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఇస్మాయిల్.